ప్రభాకర్ రెడ్డి. మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్నాము. మనతో మాట్లాడేందుకు సామాజిక ఉద్యమ నేత కిషన్ నాయక్ మరియు ఉపాధ్యాయుడు రిటైర్డ్. అయితే సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని సేవాలాల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పారు. సార్ చెప్పండి సార్, సేవాలాల్ గురించి 2 నిమిషాలు. ముఖ్యంగా ఈరోజు బంజారా జాతి మహారాజ్ దైవం సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మన జాతి గర్వించదగ్గ మహనీయుడు, తత్వవేత్త, సామాజిక చైతన్యం కోరిన గొప్ప త్యాగమూర్తి. లంబాడీలను సన్మార్గం నడవాలని, అహింస మార్గంలో ఉండాలని, జీవహింసను వ్యతిరేకిస్తూ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని, పేదరికంలో ఉన్న గ్రామాల్లో వలస తిరుగుతూ జీవనోపాధి కానీ వ్యాపారం చేసుకుంటా తిరుగుతున్న బంజారులను ఒకే తాటిపై తెచ్చి మరి స్థిర నివాసం ఏర్పాటు చేయడం, పశుపోషణ, వ్యవసాయం అనేక రంగాల్లో మార్పు కోసం, చైతన్యం కోసం కృషి చేసిన గొప్ప త్యాగమూర్తి. ఒక బంజారాలకే, యావత్ బంజారా భారతదేశానికి ఒక సన్మార్గంలో నడిపించి ఇలా బంజారాల ఆరాధ్యం, ఏకైక ఆరాధ్యం సేవలాల్ మహారాజ్. ఆయన జయంతి దేశం మొత్తం ఘనంగా చేసుకుంటున్నాం. సేవలాల్ జయంతి చేసుకోవడమే కాకుండా నేను అనేది ఏంటంటే మన జాతి అందరికీ, ఉద్యోగస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, విద్యార్థులు కానీ నేను కోరేది ఏంటంటే జయంతికే ఈరోజే మర్చిపోవడం కాదు, 365 రోజు ఆ సేవలాల్ ఏ ఆశయం కోసం, సిద్ధాంతాలు ఆయన ఏం చెప్పిండు మనకు, జాతిని విముక్తి చేయాలి, జాతిని సన్మార్గం నడవాలి, జాతి వివక్షత గురి కాకుండా చూడాలి, జాతిలో పేదరికం ఉన్న ఆదుకోవాలి, జీవహింస చేయకుండా మంచి మార్గంలో పయనించాలి. అనేక మంచి మార్గాలు, అటు బుద్ధుని మార్గాలు, భక్త తుకారాం మార్గాలు, సంత్ రవిదాస్ మార్గాలు కానీ, తర్వాత మన ఆరాధ్యదైవం సేవలాల్ మహారాజ్ మార్గాలు కానీ, ఇవన్నీ వాళ్ళ ఆచరణలు మనం పెడితే మన జాతి ఎప్పుడో మేలుకుంటుంది. కానీ ఆచరణ రావాలంటే వాళ్ళు ఏ విధంగా తమ జీవితాంతం మరి ఒక మంచి మార్గాన్ని ప్రయాణించాలని సూచించారో, సలహాలు ఇచ్చారో, ఆ సలహాలు సూచనలు నిత్యం పాటించాలి. జయంతికి మన జయంతికి కలవడం కాదు, పూజ చేసుకుంటూ ఆ జయంతి రోజు కావచ్చు, తర్వాత కావచ్చు, ఎవరైతే మన లంబాడీలో వెనుకబడుతున్నారో ఆ లంబాడీని చైతన్యం చేయడం, పేదరికంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం సేవలాల్ మహారాజ్. సార్, మీరు పేదరికం అని చెప్పేసరికి మీకు గుర్తొచ్చిన మీరు చేసిన సేవలు అనేక స్కూళ్ళలో, కాలేజీలలో మీరు సుమారు 35 సంవత్సరాల నుంచి అనేక సమస్యల మీద పోరాడుతూ పిల్లలకు నోట్బుక్స్ కావచ్చు, సంబంధించిన వాళ్లకు, పేదవాళ్లకు సంబంధించిన అనేక అంశాల మీద మీరు సాయం చేశారు. ఈ రోజు కూడా స్కూల్లో పోయి మీరు నోట్స్ పంపించిన పరిస్థితి. మరి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్? నేను గత 4.5 దశాబ్దాలుగా, నాన్నగారు కూడా ఆ రోజు హెడ్ మాస్టరు, నాన్న కూడా హెడ్ మాస్టర్ ఉంటూ పేద ప్రజల శ్రేయోభిలాషిగా ఉంటూ పేద ప్రజల సహకారం అందిస్తూ, ఆయన కూడా ఒక ఆధ్యాత్మిక సేవలాల్ మహారాజ్, బుడియాబాపు, మేరాయమ్మ, మాకు కూడా తండాల్లో మా తాతల కాలం నుంచి సేవలాల్, బుడియాబాపు అందరి జెండాలున్నాయి, మేరమ్మ జెండాలున్నాయి. ప్రతి సంవత్సరం కూడా మేము పూజలు చేసుకుంటాం. సేవలాల్ మహారాజ్ తర్వాత బుడియాబాపు, మేరమ్మయాడి, తొలిజాబాని ఏట కోసుకుంటాం. సాంప్రదాయం మేము తాత 150 సంవత్సరాల నుంచి సాంప్రదాయాలు మేము మా బాబునాయక్ తండ్రి నడుపుకుంటున్నాం. ఈరోజు సేవలాల్ జయంతి ఇప్పుడు చేసుకుంటున్నాం, కానీ ఆ రోజు మేము అప్పటి నుంచి చేస్తున్నాం. సేవలాల్ నేను అందరికీ కోరేది ఏంటంటే మన జాతికి సేవలాల్ జయంతి రోజే అవ్వబడుతున్నాం, సేవలాల్ జై సేవలాల్ అనుకుంటున్నాం, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతున్నాం. అది కాదు కావాల్సింది. ఇంకా మనం సంవత్సరం వచ్చి 78 సంవత్సరాలు దాటిపోతుంది, మన జాతి అభివృద్ధి చెందలేదు, ఇంకా వివక్షతకు గురవుతుంది.
మనకు ప్రభుత్వం నుండి వచ్చే వాటా కూడా రావడం లేదు, కేవలం దళారులు పాలవుతుంది. మరి సంక్షేమ పథకాలు రాక అనేక మంది నిరక్షేస్తున్నారు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంది. గిరిజనులు అంటే తక్కువ చూపుకున్నది, లంబాడి అంటే తక్కువ చూపుకున్నది. కాబట్టి విద్యాపరంగా అభివృద్ధి చెందాలి. ఎవరైతే ఉద్యోగస్తున్నారో విద్యార్థులున్నారో గ్రామంలో పోయి మరి విద్యాభివృద్ధికి కానీ మరి ఖండాల కానీ కృషి చేయాలి. మరి సేవలాలు ఆశయాలు మనం ప్రజల్లో తీసుకెళ్లి ఆపదలు ఉన్న ఆదుకోవాలి. ఎక్కడైతే ఇబ్బందికి గురవుతున్నారో వాళ్ళు చైతన్యం చేయాలి, వాళ్ళ సమస్యల పరిష్కార మార్గం చూపాలి. అప్పుడే ఆయన ఆశయాలు నెరవేరుతాయి తప్ప మనం జయంతి రోజు వచ్చి అందరు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ జయంతి రోజు మళ్ళీ 350 రోజుల తర్వాత మళ్ళీ జయంతి రోజు వెళ్ళడం అది కాదు. శివలాల్ కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, పూలే కావచ్చు, ఈ దేశంలో మహనీయులు తమ జీవితం త్యాగం చేసిన వాళ్ళు ఈ సమాజ మార్పు కోసం, సమాజ చైతన్యం కోసం, ఈ దేశంలో అందరూ సుఖశాంతులు ఉండాలని, ఈ దేశంలో అందరూ కులాలతంగా మతాలతంగా గొప్పవాళ్ళు కావాలి, మంచి పేరు తేయాలని వాళ్ళు త్యాగం చేసిన కాబట్టి వాళ్ళ ఆశయాలు ఏ ఆశయం కోసం పనిచేసారో ఆశయాలు ప్రజలు తీసుకెళ్ళాలి. ఎప్పటికప్పుడు సహాయ సహకారం అందించాలి. అందుకనే ఆ జయంతి రోజు పిల్లలకు, పేద పిల్లలకు పలకలు, నోట్బుక్స్ గతంలో ఆశ్రమ పాఠశాల అనాశ్రయంలో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన స్ఫూర్తిని తీసుకొని పేదలకు సాయం చేస్తారు. అయితే మొత్తంగా సార్ ఒకటే చెప్తున్నారు, సామాజిక నేత కిషన్ నాయక్ సార్, దాంతోపాటు ప్రధాన ఉపాధ్యాయుడు, రిటైర్డ్ టీచర్ గారు, ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబాలకు సాయం చేసే విధంగా ప్రతి ఒక్క నాయకుడు సంబంధించిన జాబ్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళకు 1 లక్ష రూపాయలు దాంట్లో నెలకు ఒక 2-3 వేల రూపాయలు ఖర్చు పెట్టి తండాలలో పోయికి వెళ్ళి వాళ్ళకు అభివృద్ధి దిశలో పిల్లలకు కనుక సాయం చేస్తే సేవలాల్ మహారాజ్ కోరుకున్నది ఒకటే, భోగ్ భండారా చేసిన తర్వాత సంవత్సర కాలం పాటు సేవలాల్ మహారాజ్ని మర్చిపోవడం, తర్వాత తీసి పండుగ అన్నప్పుడు సేవాభయాన్ని చేసుకోవడం, ఇలాంటి చేసుకోవడం కాకుండా ఇది చేసుకుంటూ ప్రజలకి వెళ్ళి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడికి చదువుకునే మార్గంలో గనక తీసుకెళ్తే దానికన్నా పెద్దది ఏమీ లేదంటూ సేవలాల్ మహారాజ్ జయంతి రోజున ఇటువంటి విషయాలను అనేక అంశాల మీద మాట్లాడిన సామాజిక నేత కిషన్ నాయక్ గారికి మరోసారి T9 ప్రతినిధి సీతారాంతో పాటు మా యొక్క ఛానల్ తరఫున కూడా అభినందన చేస్తూ T9 ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా.